అందరికీ నమస్కారం. అందరూ ఒకసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, టీవీ మాధవ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్ష బాధ్యత కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథి శ్రీ టీవీఎన్ మాధవ్ గారు, శ్రీ టీవీఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు కర్నూలు జిల్లా పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారికి, అదేవిధంగా శ్రీశైలం చైర్మన్ అయినటువంటి దేవస్థానం చైర్మన్ అయినటువంటి శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులైనటువంటి శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమేష్ నాయుడు గారికి, నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్ చైర్మన్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారికి, ఆదరి శాసనసభ్యులు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వేదిక ముందున్న రాయలసీమ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, ఈ జిల్లా రాష్ట్ర పదాధికారులు అయినటువంటి గిరిశారెడ్డి గారికి, అదేవిధంగా గీతా మాధవ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ మోర్చా బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాధవ్ గారిని, మన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని ఒక డేట్ అడగడం జరిగింది. అన్న పలానా తేదీస్తే బాగుంటుందన్న మీరు అని చెప్పేసి 28వ తారీఖున మనకు నువ్వు కార్యక్రమం చేసుకొస్తుంది బాగుంటుందని 25వ తారీఖు ఇస్తే ఆ 25వ తారీఖున గుర్రం జాషువా గారికి సంబంధించిన కార్యక్రమం రావడం జరిగింది. మళ్ళీ ఒక డేట్ అడిగాను, అన్న 5వ తారీఖు పెట్టుకుంటామన్నా, 5వ తారీఖు అయితే బాగుంటుందని. 5వ తారీఖు కూడా అనేక రకాల కార్యక్రమాలు, సంఘానికి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాలు ఉండడం వల్ల మళ్ళీ వాయిదా పెట్టింది. 2 సార్లు వాయిదా వేసిన తర్వాత నాకు అనిపించింది పెద్దగా ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కావచ్చు, యువమోర్చా కార్యకర్తలు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, పెద్ద ఆసక్తి చూపలేదు. 2 సార్లు వాయిదా పడిన తర్వాత ఒకసారి యువమోర్చా రాష్ట్ర బాధ్యత అనౌన్స్మెంట్ అయిన తర్వాత 2 నెలల గ్యాప్ తర్వాత ఈ కార్యక్రమం చేసుకోవడం బాగుంటుందని ఆలోచన చేశాను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల తర్వాత రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడికి ఆ యొక్క గౌరవం ఉంటుందని చాలా మంది పెద్దలు చెప్పారు. ఎందుకంటే నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు నా ముందు చాలా మంది పెద్దవాళ్ళు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులయ్యారు. అందులోనే భారత కంప్లైంట్ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత విశ్వనాథ్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత సురేంద్ర మోహన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత మిగతా వంశీ గారు రాష్ట్ర అధ్యక్షులయ్యారు. మీరందరూ కూడా పరంపర కొనసాగిన తర్వాత మనం ఏ మాత్రం కూడా చేసుకోకపోతే బాగోదనే ఉద్దేశంతో ఇంత గ్యాప్ తర్వాత కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి మీరు పిలిచిన వెంటనే నా యొక్క మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున హాజరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత బాధ్యత తీసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు కూడా చాలా సంతోషంగా లేదు. ఇంత పెద్ద బాధ్యత పెద్దవాళ్ళు నాకు అప్పచెప్పిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి, ఈ బాధ్యత మనం నెరవేర్చగలుగుతామా లేదా, సక్సెస్ అవుతామా లేదా అని రకరకాల ఆందోళనలు మనసులో వచ్చాయి. అప్పుడు అనిపించింది పార్టీ నడిపించాల్సింది. అంతకుముందు విద్యార్థి పరిస్థితి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఎన్నికైనప్పుడు అప్పుడు కూడా ఇదే